ఇంక ఇట్లా మాకు ఇంకా చెప్తుంటే మాటల్లో కూడా చెప్పలేము, ఏడుపులు వస్తున్నాయి ఇక చెప్పలేము రవితేజ గురించి. అన్న కింది స్థాయి వాళ్ళకైతే సినిమా అర్థం కాదన్న. డిగ్రీ మినిమం డిగ్రీ అది ఉండాలి సినిమా అర్థం కావాలంటే. సూపర్ అన్న, లాస్ట్ లో మాత్రం సూపర్, అసలు సూపర్ అంటే సూపర్ హిట్, బ్లాక్ బస్టర్. రవితేజ మాస్ కంబ్యాక్ సినిమా అందరు తప్పకుండా చూడాలి. సెకండ్ హాఫ్ చాలా ఎమోషనల్, చాలా బాగుంది. క్లైమాక్స్ మాత్రం ఇరుగా తీసి మాస్ మహారాజా సూపర్ సూపర్ సూపర్. విక్రమార్కుడి కంటే 100% బాగుంది. చింపేసిండు బ్రో. నేను బేసిక్గా రవితేజ ఫ్యాన్ అండి, బట్ ఫ్యాన్ లాగా కాకుండా జనరల్ ఆడియన్గా చెప్పాలంటే కూడా మామూలుగా లేదండి. ఈ సినిమా నాకు సినిమా చూస్తున్నట్లేదు, ఏదో మునిగిపోయినట్టుంది. నాకు ఇంకా కూడా దుఃఖం వస్తుంది, అంత ఎమోషనల్గా ఉంది క్లైమాక్స్ అయితే. అన్నమయ్య డివోషనల్, అది డివోషనల్గా ఇది ఫాదర్ సెంటిమెంట్, కొంచెం థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అన్నీ ఉన్నాయి. సొసైటీకి మెసేజ్ ఉంటుంది. అండ్ యాజ్ వెల్ యాజ్ ఇది నేను మామూలుగా చాలా రేర్గా ఏడుస్తా సినిమాలు చూసి. అప్పట్లో బలగం చూసి ఏడ్చిన, కలర్ ఫోటోకి ఒకటి ఏడ్చిన, దాని తర్వాత అంతకంటే ఎక్కువ ఏడ్చినట్టు ఈ సినిమాకి. క్లైమాక్స్ ఉంటుంది అసలు యాక్చువల్గా అసలు చెప్పలేము, మాటలో చెప్పలేము. బ్లాక్ బస్టర్ సినిమా, అన్నీ బాగున్నాయి, అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి సినిమాలో. ఖచ్చితంగా అందరు చూడాల్సిన సినిమా. అందరు కనెక్ట్ అవుతారు. ఈ సినిమా చాలా ఎలా అంటే అలా చాలా బాగుంది. కాకపోతే ఏంటంటే మన రామ్ చరణ్ అయ్యప్ప మాల ధరిస్తారు కదా, ఇదే స్టోరీ రవితేజకి ఇచ్చినట్ల మన రామ్ చరణ్కి ఇచ్చింటే చాలా బాగుంటుండే ఇంకా చాలా. ఎందుకంటే శబరిమల అయ్యప్ప స్వామి అంటే అది తెలియంది ఎవరు లేరు. మన రామ్ చరణ్కి ఇచ్చింటే ఈ కథ స్టోరీ ఏంటంటే ఇంకా ఎలా ఉంటున్నారో ఊహించుకుంటేనే వేరేగా ఉంటుండే. సినిమా చాలా బాగుంది. రవితేజ గారి కంబ్యాక్ సినిమా అనొచ్చు. పాటలు అయితే చాలా బాగున్నాయి. అసలు మల్లెపూల పాలకి సాంగ్ వచ్చినప్పుడు అయితే అసలు సీట్స్లో ఒక్కలం కూడా కూర్చోలేదు. చాలా బాగుంది, క్యారెక్టర్ కానీ స్టోరీ కానీ మొత్తం స్క్రీన్ ప్లే కానీ అన్నీ చాలా బాగున్నాయి. సూపర్ ఉంది అసలు ఫస్ట్ నుంచి కూడా మొత్తం ఇంకా అరుపులే మొత్తం సినిమాకి. సీన్స్ కూడా ఫైట్స్ అన్నీ చాలా బాగున్నాయి అసలు. చాలా మంచి కంబ్యాక్. సినిమా అనేది చెప్పలేము, రవితేజ అనేది కంబ్యాక్ చాలా మంచిగా ఇచ్చిండు. అసలుకి సినిమా ఈ తెలుగు ఇండస్ట్రీలో ఇది ఒక బెస్ట్ సినిమా అంట. ఇక శివ నిర్వాణ అయితే ఒక బెస్ట్ సినిమా. ఆయనకైతే చేతులు అయితే దండం పెడతారు, పూలదండలు వేయాలి. ఇంకా చెప్తున్నా కదా, సెకండ్ హాఫ్ అయితే ప్రతి ఒక్కరు అబ్బాయిలు కానీ అమ్మాయిలు ప్రతి ఒక్కరు ఎమోషనల్ చాలా అయినారు, చాలా ఏడ్చినారు, ప్రతి ఒక్కరు ఏడ్చినారు. అసలు చూడాల్సిన సినిమా. పక్కా హిట్, బ్లాక్ బస్టర్ హిట్ కాదు కదా, 1000 కోట్లైనా కొడతాడు, పక్కా కొడతాడు. రవితేజ ఇట్లాంటి సినిమా తీస్తాడని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. సినిమా చాలా బాగుంది. జయరామ్ అన్న రవితేజ ఫాదర్ రోల్ చాలా మునిగిపోయి చేశారు. చాలా బాగుంది సినిమా. ఒకటి ప్రతి ఒక్క కూతురు తండ్రి చూడాల్సిన సినిమా, మరియు కొడుకు తండ్రి చూడాల్సిన సినిమా. స్వామి శరణం. జయరామ్ అన్న సూపర్ రెస్పాన్స్. ప్రతి ఒక్క కూతురు తండ్రి. రవితేజ బిడ్డ యాక్టింగ్ మాత్రం మునిగిపోయిందన్న. ఫాదర్ రోల్ కూడా రవితేజ చింపి పడేశాడు. ఎక్సలెంట్. బాధ, ఏడుపు డైరెక్ట్. జయరామ్ అన్న సినిమా అయితే బాగుంది, కాన్సెప్ట్ అయితే బాగుంది. ఈసారి 100 కోట్లతో పాటు మరోసారి ఫ్యామిలీతో సెంటిమెంట్తో కొట్టేశాడు ఈసారి జయరామ్ అన్న. ఫస్ట్ టైం ఇలాంటి సినిమా తీశారు కదా, ఇలాంటి జోనర్ ఎలా అనిపించింది? ఇప్పుడు మాస్ తోటి చెలరైపోతుండే, ఈసారి కొంచెం ఫ్యామిలీ ఈవెంట్ తోటి అందరి మనుషుల్ని దోచేసుకపోయింది రవి అన్న. కంబ్యాక్ ఇచ్చాడు, చాలా గట్టి కంబ్యాక్. ఎందుకంటే ఆల్రెడీ తెలిసిపోయి ఉంటుంది మార్నింగ్ షో తోటి ఎంత గట్టి కంబ్యాక్ అనేది. ఈసారి ఈ ఫ్యామిలీ ఈవెంట్ తోటి అందరికీ అర్థమైపోతుంది మళ్ళీ రవణ ఒక ఫ్యామిలీ ఈవెంట్ తోటి మళ్ళీ ముందుకు వచ్చాడు అనేది. స్వామియే శరణమయ్యప్ప సినిమా మాత్రం ఏడిపించేసిండు భయ్య రవితేజ అన్న. ఏమన్నా యాక్టింగా బాగుంది. 100% ఫ్యామిలీతో చూడాలి. చాలా రోజుల తర్వాత ఇలాంటి సినిమా తీసాడు. ఒక అమ్మాయిల కోసం ఒక ఫాదర్ సెంటిమెంట్ సూపర్ ఉంది. అందరు చూడండి. నాకైతే చాలా బాగా నచ్చింది, మీకు కూడా నచ్చుతుంది. ఫ్యామిలీతో రండి. లేదు, మంచిగా ఎంటర్టైన్మెంట్ కానీ ఓ ఎమోషనల్ బాగుంది. ఓ లేడీస్ పట్ల ఎట్లా ఉండాలి ఏంటనేసి ఫాదర్ అండ్ డాటర్గా ఒక మంచిగా మెసేజ్ ఉంది. అందులో మూవీ కూడా చాలా బాగుందని ఎంజాయ్ చేసాం. మూవీ అయితే బాగుంది, చాలా బాగుంది.